మహిళా విశ్వవిద్యాలయంకి తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు చిట్యాల ఐలమ్మ పేరు పెట్టనున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారని టీపీసీసీ అధికార ప్రతినిధి లింగం యాదవ్ అన్నారు. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీకి రాష్ట్రం కోసం జీవితాన్ని త్యాగం చేసిన కొండ లక్ష్మణ్ బాపూజీ పేరు పెడుతున్నట్లు ప్రకటించారు. ఇక ప్రభుత్వం విద్యకు ఎంత ప్రయారిటీ ఇస్తుందో అర్థమవుతుందన్నారు. ప్రజా ప్రభుత్వం బడుగు బలహీన వర్గాల పేద వర్గాల స్ఫూర్తిని గుర్తిస్తూ విశ్వవిద్యాలయానికి పేరు పెట్టడం తెలంగాణ ప్రజలకు గర్వకారణమని చెప్పుకొచ్చారు. ఇక ఇటువంటి నిర్ణయాలు తీసుకున్నందుకు సీఎం కేబినెట్ కు లింగం యాదవ్ ధన్యవాదాలు తెలిపారు. యూనివర్సిటీకి ఆమె పేరు పెట్టడం జరిగింది. అదే విధంగా మొన్ననే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీకి తెలంగాణ పోరాట యోధుడు తన జీవితాన్ని తెలంగాణ రాష్ట్రం కోసం త్యాగం చేసినటువంటి కొండ లక్ష్మణ్ బాపూజీ పేరు పెట్టడం జరిగింది. అంటే ఇవాళ తెలంగాణ ప్రజాప్రభుత్వం గౌరవనీయ ముఖ్యమంత్రి అదే విధంగా ఈ మంత్రి మండలందరూ కూడా విద్యకు ఎంత ప్రాధాన్యత ఇస్తున్నారు అనేది తెలియజేయడానికి ఇవన్నీ కూడా ఉదాహరణలు. అదే విధంగా స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేయడం, స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేయడం ఇవన్నీ కూడా తెలంగాణ ప్రభుత్వం గత 10 ఏళ్లలో విద్యని నిర్వీర్యం చేసిర్రు. తెలంగాణలో 10 ఏళ్లలో విద్యా వ్యవస్థనంతా కూడా ఒక 20 సంవత్సరాలకు వెనుకకు పోయింది. ఇవాళ తెలంగాణలో భవిష్యత్ తరాలకు విద్యను అందించాలనే ఒక క్వాలిటీ ఎడ్యుకేషన్ అందించాలనే ఉద్దేశంతో ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి గారు స్పోర్ట్స్ యూనివర్సిటీని, స్కిల్ యూనివర్సిటీని అదే విధంగా విద్యా కమిషన్ ని ఏర్పాటు చేయడం జరిగింది. అంటే కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం బడుగు బలహీన వర్గాలు పేద వర్గాలకు వాళ్ళ యొక్క స్ఫూర్తిని గుర్తు చేసుకుంటూనే అదే విధంగా విద్యకు ప్రాధాన్యత ఇస్తున్నటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం. ఇవాళ తాకలి ఐలమ్మ పేరుని కోటిలోని మహిళా యూనివర్సిటీకి పేరు పెట్టడం అంటేనే మనం అందరం కూడా అర్థం చేసుకోవచ్చు. ఏ వ్యక్తి అయితే తెలంగాణలో ఆనాడు సాయుధ పోరాటంలో దొరలకు దేశకులకు వ్యతిరేకంగా పోరాడినటువంటి వ్యక్తి తాకలి ఐలమ్మ. మరి అట్లాంటి మహనీయురాలు పేరుని ఇవాళ మహిళా యూనివర్సిటీకి పెట్టడం అంటే తెలంగాణ ప్రజలందరికీ కూడా ఎంతో గర్వకారణం. మరి ఇట్లాంటి నిర్ణయాన్ని తీసుకున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కాంగ్రెస్ పార్టీ పక్షాన